ఇలానే మనం దేవుని మహిమను అనుభవిస్తూ, ఆయన కాపుదలను, ఆయన భద్రతను అనుభవిస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మన దేవునికి ఒక స్టైల్ ఉన్నది. ఆయన ఏం చేస్తాడంటే చెప్పి చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన ఏదైనా చేయాలనుకుంటే ముందుగా ఏం చేస్తాడు? ఆయన మనకు చెప్తాడు, దాని ప్రకారం చేస్తాడు. అంటే ముందుగానే మనకు చెప్పాడు, చీకటి కమ్ముకుంటుంది, భయంకరంగా పరిస్థితులు మారుతాయి, కానీ మీకు మాత్రం హాని కలగదు. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్. నేను ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు జనవరి నుండి ఇప్పుడు వరకు నేను అండ్ మేము ఫ్యామిలీ అందరము ఆల్మోస్ట్ 14 to 15 ట్రిప్స్ హైదరాబాద్ అండ్ గుంటూరు తిరిగాము. అంటే ఈ సంవత్సరంలో అంటే ఇప్పటి వరకు 6 నెలలు, అంటే 6 నెలల 24-25 వారాల్లో 13-14 వారాలు ప్రయాణాలే మావి. ఎన్ని ప్రయాణాల్లో దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచాడు. ఒక సంఘటన చెప్తాను. నేను హైదరాబాద్, వైజాగ్ బాగా కారులో తిరిగాను. ఈ ట్రిప్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ 7-8 ట్రిప్స్ కారులో వెళ్ళడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, లోకమంతా పెట్రోల్ లేదు, గ్యాస్ లేదు అంటూ ఉన్నారు, అవునండి? అయితే ఒక్కరోజు కూడా నేను లైన్లో నిలబడలేదు. దేవుడు ఆయన నన్ను కాపాడాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నెవర్ ఐ వెయిటెడ్ ఫర్ పెట్రోల్. పెద్ద లైన్లో వీడియోస్ చూసే ఉంటారు చాలామంది. ఎస్పెషల్గా చెప్పాలి అని అంటే దేవుని కృప ఎంత గొప్పది అని చెప్పడానికి ఇదే రుజువు. ఆ వార్ సీజన్లో పెట్రోల్ ఎక్కడ దొరకట్లేదు అన్నప్పుడు ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. మీకు తెలిసి ఉంటే హైదరాబాద్లో అందరు వీడియో, ఆ టైంలో నేను హైదరాబాద్లోనే ఉన్నాను. అక్కడ పెట్రోల్ లేనప్పుడు నేను బయలుదేరి వైజాగ్ రావాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కారులో ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ చేయించి ఉంచాడు, అది రాకముందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒకసారి ఆలోచించి, హైదరాబాద్ నుండి వైజాగ్ రావాలంటే ఎంత పెట్రోల్ అవ్వాలి? తర్వాత ఇంకొకసారి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలా ఫస్ట్ పెట్రోల్, మన ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం వచ్చింది. ఎంతమంది గుర్తుంది? ఈస్ట్ వెస్ట్లో పెట్రోల్ లేదని పెద్ద బంకులన్నీ. అదే రోజు బంక్స్ అన్నీ క్లోజ్ అయిన రోజు వైజాగ్ నుంచి నేను గుంటూరు వెళ్తూ ఉన్నాను. ఎక్కడ ఆగలేదు కారు, ఎక్కడ పెట్రోల్ బంక్లో లైన్లో నిలబడలేదు. దేవుని మహిమ ఎప్పుడైతే మన మీద ఉంటుందో మన జీవితము సులభతరంగా మారుతుంది. అర్థమైతే ఆమేన్ అంటారా అండి? where the glory of God is, your life will be so comfortable. praise God, hallelujah. మీకు గుర్తున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మందసమును పట్టుకొని, పాత నిబంధనలో దేవుని మందసము దేవుని మహిమతో కప్పబడి ఉన్నది. నమ్మితే ఆమేన్ అనండి. అయితే వాళ్ళు మందసం పట్టుకొని ఆ వరదగా పారుతున్న యోర్దానును దాటనై ఉన్నారు. ఎంతమంది గుర్తుంది? యెహోషువ 3వ గ్రంథంలో మనం 3వ అధ్యాయంలో మనం చూస్తాము. అయితే దేవుడు చెప్తాడు, యాజకులు ఆ మందసమును పట్టుకొని ఆ వరద ప్రవహిస్తున్న యోర్దానును దాటాలి. వాళ్ళు వెళ్తూ ఎప్పుడైతే ఆ వరద నీటిని తాకారో వాళ్ళ చీలమండలాలు అంటే యాంకిల్ ఎప్పుడైతే ఆ నీళ్లను తాకాయో ఏం జరిగింది? ఆ వరదగా పారుతున్న నది 2 ముక్కలుగా చీలిందంట. వాఫ్! అర్థమైందా అండి? దేవుని మహిమ ఉన్నప్పుడు నీ జీవితం మీద సహజతీతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నమ్మితే ఆమేనండి. అంటే ఇక చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా అంటాలా, నేను మీకు ఇచ్చున్నాను, మీరు నమ్మండి. యు హ్యావ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఈ 6 months ఏం జరిగిందో అదే నేను చెప్తా ఉన్నాను. వావ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు చూద్దాం. ఇక చూడండి, లోకం మీద చీకటి కమ్మును, ప్రజల మీద కటిక చీకటి కమ్మును, యెహోవా నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ జీవితం మీద కనబడుచున్నది. వావ్. ఈ రోజున నేను మీరు మనమందరం బ్రతికున్నాము అంటే ఆయన మహిమ కనబడతా ఉన్నది. మీరు అనొచ్చు, నాకు గ్యాస్ ప్రాబ్లం రాలేదు, నాకు పెట్రోల్ ప్రాబ్లం రాలేదు, నాకు టిఫిన్ సెంటర్స్ ఇబ్బంది కలగలేదు, ఫుడ్ హోటల్స్ లేకుంటే నాకు అంత ఇబ్బందే లేదు, నేను స్విగ్గీ జొమాటో పర్సన్ కాదు అని మీరు అనుకోవచ్చు. అయితే దేవుని మహిమ, దేవుని కాపుదల మీ మీద నా మీద ఉందని చెప్పడానికి ఇంకొక విషయం చెప్తాను. వైజాగ్లో ఒక్క బాంబు పడలా. అవునా అండి? పడ్డదండి? ఎన్ని దేశాల మీద, ఎన్ని ప్లేసెస్లో, పెద్ద పెద్ద సెంటర్స్లో
బుర్జ్ ఖలీఫా దగ్గర ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? అంత ప్రొటెక్షన్, అంత సేఫ్టీ ఉన్న ప్లేస్ల దగ్గరనే విధ్వంసాలు జరిగితే మనం మాత్రము దేవుని రెక్కల్లో నీళ్ళలో భద్రంగా ఉన్నాము. సో ఈ రోజున మన ప్రతి ఒక్కరము దేవుని మహిమ, దేవుని కాపుదల, దేవుని భద్రత మన మీద ఉన్న దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున I just want to encourage every one of us. The glory of God is upon our lives. ఎందుకనంటే ఆయన మనకు వాగ్దానం చేశాడు. చూడండి, 2026 the year of God's manifest glory. Praise God. Praise God. ఆయన వాగ్దానం చేసిన మాట అది. ఇయర్ చర్చ్గా మనల్ని దేవుడు ఆయన మహిమలో నడిపిస్తాడు. ప్రైజ్ గాడ్. అంటే ఇయర్ ఒకటే కాదు, ఎల్లవేళల ఆయన మహిమ మన మీద ఉంటుంది. ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన అద్భుత కార్యాల శక్తి మన మీద ఉంటుంది. ప్రైజ్ గాడ్. నమ్మితే గట్టిగా ఆమేన్ అని చెప్పండి. సో ఈ రోజున ఇది మనం చూసాము. తరువాత చూడండి, దేవుని మహిమ మన జీవితంలో ఉండి మన క్షేమమును, కాపుదలను, భద్రతను, విస్తరింపును, వర్ధిలింపును ఇస్తూ ఉన్నది. గ్లోరీ టు గాడ్, ఆమేన్. అయితే ఈ మహిమ మన జీవితంలో ఉండగా ఈ మహిమను ఎవరు పెంపొందిస్తారు? ఎవరు పెంపొందించుకోగలరు? హౌ కెన్ యూ ఇంక్రీజ్ ఇన్ గ్లోరీ? ఎప్పుడు ఆలోచించారా? హౌ కెన్ ఐ ఇంక్రీజ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? డిడ్ యు ఎవర్ థింక్ అబౌట్ ఇట్? దేవుని మహిమలో మనం విస్తరించగలము. ప్రైజ్ గాడ్. ఒకసారి మనం బైబిల్ ఉన్నట్లయితే లెట్స్ టర్న్ ఆ బైబిల్స్ టు 2 Corinthians chapter 3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా విందాము. ఇక్కడ ఏంటంట, బట్ వి ఆల్ విత్ ఓపెన్ ఫేస్ బిహోల్డింగ్ యాజ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని మహిమ వైపు మనం చూస్తూ. ఎంతమంది రోజు అద్దంలో మీ ఫేస్ని చూసుకుంటారండి? చూసుకుంటారా? కొంతమంది రోజు అద్దం ముందే ఉంటారంట. ఎస్పెషల్గా యంగ్ డేస్లో, టీనేజ్లో అందరు ఎప్పుడు ఎక్కడ ఉంటారంట? అయితే ఇక్కడ ఏం చెప్తుంది? దేవుని మహిమలోనికి మనల్ని మనం చూసుకోవాలట. అర్థం ఉందండి? చదవండి ఒకసారి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు. ప్రభు మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు అంటే ఏంటి తెలుసా అండి? బిహోల్డింగ్ యాజ్ ఇన్ ద గ్లాస్, యాజ్ ఇన్ అ గ్లాస్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. చూడండి, అద్దంలో చూసుకున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది? ఇప్పుడు నేను అద్దంలో చూసుకున్నాను అనుకోండి, ఏం కనబడుతుంది? నా ఫేసే కనబడుతుంది. అవునండి? అయితే దేవుని మహిమను ఏమనుంది? ప్రతిఫలింపజేయుచు. అంటే ఏంటి? దేవుని మహిమను మనం రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాము. అద్దంలో చూస్తూ, అంటే దేవుని మహిమలో చూస్తూ మనం ఏం రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాము? దేవుని మహిమను మన జీవితంలో రిఫ్లెక్ట్ చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది? మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకోగలుగుతామంట. అంటే ఉన్న మహిమ సరిపోదు. అర్థమైందండి? 6 నెలల క్రితము దేవుని మహిమ మన మీద ఏదైతే ఉందో అది మనకు సరిపోదు. మనం ఇంకా ఉన్నతమైన మహిమలోనికి మనము నడిపించబడాలి. అర్థమైతే ఆమేనండి. నెక్స్ట్, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ప్రభువుకు ఆత్మ ద్వారా మహిమ నుండి మహిమకు మనం మార్చబడుతున్నామంట. ప్రభువు అయిన ఆత్మ ద్వారా దేవుని పోలికలోనికి, మహిమ నుండి అధిక మహిమకు మనము మారుచున్న వారిగా మనం ఉన్నామట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. Know this, you are God's chosen, you are God's best. దేవుడు ఏర్పరచుకున్న వారు మీరై ఉన్నారు.
అర్థమైందండి? అయ్యో నన్ను ఏర్పరచుకున్నాడు ఆ దేవుడు అని మీకు ప్రశ్నలు వచ్చు. బైబిల్ చెప్తుంది దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే యు ఆర్ గాడ్స్ బెస్ట్. మీరు దేవునికి శ్రేష్టమైన వారట. చాలాసార్లు చాలామందిని ఈ లోకంలో అసలు పనికొచ్చేవారిగా పరిగణించరు. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే మీరు నాకు అత్యంత శ్రేష్టమైన వారు అని చెప్తున్నాడు. అందుకొరకే మనం ఎంత శ్రేష్టమైన వారం అంటే దేవునికి ఆయననే మన స్థానంలో మన శిక్షను తీసుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు బాగా ఎవరైనా ఇష్టం ఉన్నది అనుకోండి, యూజువల్గా మనము ఇక్కడ చాలాసార్లు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని వింటూ ఉంటాం. విన్నారు ఎవరన్నా? లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇక్కడ ఏం చేస్తారు, బాగా దగ్గర బంధువులు బాగా ఇష్టమైన వారికి వాళ్ళ అవయవాన్ని దానంగా ఇస్తారు. ఆ కిడ్నీ కావచ్చు, కొద్దిగా లివర్ కావచ్చు. ఏం జరుగుతుంది దాని ద్వారా? వాళ్ళు బ్రతకగలుగుతారు. అవునండి, ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు బాగా. ఎవరో తెలియని వ్యక్తికి ఎవరైనా ఇస్తారా అండి? ఎవరైనా ఇస్తారా? ఒకవేళ డబ్బు బాగా ప్రెషర్లో ఉంటే ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ డబ్బుకు అమ్ముకునే వాళ్ళు, డబ్బు లేకుండా ఇచ్చేవాళ్ళు ఎవరికి ఇస్తారు? బాగా ఇష్టమైన వారికి వాళ్ళు ఇస్తారు. వా అంటే దేవుడు అంటే యేసయ్య తన ప్రాణాలు మనకిచ్చాడంటే మనం ఎంత విలువ కలిగి ఉన్నాం ఆయన దృష్టిలో. అంతేనా కాదండి? మీరు ఎవరన్నా ఎవరికో మీకు తెలియని వారికి, లేకపోతే ఏదో కొద్ది మీకు తెలిసిన వారికి మీ ప్రాణాలు పణంగా పెడతారా అండి? పెడతారా ఎవరన్నా? ఎవరం పెట్టము. కానీ యేసయ్య మాత్రము మన కొరకు ఆయన ప్రాణాలు పణముగా పెట్టి, ఆయన ప్రాణాలు అర్పించి మనలను తన బిడ్డలుగా స్వీకరించి ఉన్నాడు. అయోగ్యమైన మనలను యోగ్యులుగా ఆయన చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? అంతేకాకుండా ఆయన మహిమను మనకిచ్చి ఉన్నాడు. వావ్! ఇప్పుడు ఆయన మహిమ ద్వారా మనము మన ఈ లోకములో శ్రేష్టమైన జీవితమును జీవించు వారిగా మనం ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో, నాతో, మీతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మై గ్లోరీ షాల్ బి సీన్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్ మోర్. నా మహిమ మీ జీవితంలో ఇంకా గొప్పగా కనపరచబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది దేవుని మాట మనకు, ఇది దేవుని వాగ్దానము. దేవుడు ఈ మాటనిచ్చాడు కాబట్టి రోజు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నీ మహిమ నా మీద ఉన్నందుకు వందనాలు, నేను మహిమ నుండి అధిక మహిమకు నేను వర్ధిల్లుతున్నాను అని రోజు మనం ప్రార్థన చేయవారిగా మనం ఉండాలి. అంటే మనం డిక్లేర్ అంటే ఏమంటాము, మనం ఒప్పుకోలు చేసేవారిగా మనం ఉండాలి. వీ హ్యావ్ టు డిక్లేర్ ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ అని రోజు మనం చెప్తున్న వారిగా ఉండాలి. వా, ఎంతమంది ఇప్పుడున్న స్థాయిలోనే ఉండాలని ఆశతో ఉన్నారు? ఎంతమంది ఇక్కడ ఉన్న వారిలో నేను ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని ఆశతో ఉన్నారు? ప్రైజ్ గాడ్. మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే దేవుని మహిమ మీ జీవితంలో విస్తరించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మహిమ మీ జీవితంలో విస్తరిస్తుందో మీ స్థాయి ఆటోమేటిక్గా విస్తరిస్తుంది. దేవుని మహిమ ఎక్కడైతే ఉంటుందో ఆయన సహాయం అక్కడ ఉంటుంది. దేవుని మహిమ ఎక్కడైతే ఉంటుందో ఆయన స్వస్థత అక్కడ ఉంటుంది. దేవుని మహిమ ఎక్కడైతే ఉంటుందో ఆయన అద్భుత శక్తి అక్కడ ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఆ మహిమ నీ మీద నా మీద ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు స్వస్థత కొరకు మనం ఎక్కడికో పరిగెత్తన అవసరం లేదండి. విడుదల కోసం ఎక్కడికో మనం పరిగెత్తన అవసరంలా. దేవుని మహిమ మన మీద ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవుని వాక్యమును నేర్చుకుంటూ ఆ వాక్య ప్రకారం నడుచుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? ప్రభువుకు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మహిమను మన జీవితంలో విస్తరింపజేస్తూ ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. చూడండి, మనం ఈ అధ్యాయంలోనే 2 కొరింథీ 3వ అధ్యాయంలో మనం చూస్తాము. 7, 8, 9 వచనాల్లో చూస్తే మోషే ఎప్పుడైతే 10 ఆజ్ఞలను ఆ సీనాయి పర్వతం మీద నుండి తీసుకొని వచ్చాడో కిందికి, ఏం జరిగిందంట? ఆయన మొత్తము దేవుని మహిమతో కప్పబడ్డాడట. అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ముఖమును కూడా చూసుకోలేకపోయారు. ఏమన్నారు? అమ్మో నేను మీ ముఖం చూడలేకపోతున్నా, మీరు ముసుగుతో కప్పుకోండి. వా, ఏమంటున్నారు? మీ ముఖం మేము చూడలేకపోతున్నాము, మీ ముఖము ప్రకాశిస్తూ ఉన్నది, మీరు మీ ముఖాన్ని ఏం చేయమంటున్నారు? ముసుగుతో కప్పేసేయండి. ఎందుకు ముఖం అయినది వెలిగిపోతూ ఉన్నది?
ఎందుకంటే దేవుని మహిమ. సో పాత నిబంధనలోనే పదాజ్ఞలు తీసుకున్నప్పుడు ఆయన అంత మహిమను అనుభవిస్తే, కొత్త నిబంధనలో యేసయ్యను మనం కలిగిన మనము, జీవవాక్కు అయిన యేసయ్యను కలిగిన మనము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన కృపను కలిగిన మనము, పరిశుద్ధాత్మకు ఆలయమైన మనము ఇంకెంత గొప్ప మహిమను కలిగి ఉన్నాము. కాకపోతే ద చర్చ్ ఈజ్ ఇగ్నరెంట్ దట్ దే క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటిదంటే, సంఘము దేవుని మహిమతో నింపబడి ఉన్నదని సంఘము ఎరిగి లేదు. దే డోంట్ నో. ఈరోజున చాలామంది విశ్వాసులు కూడా నేను దేవుని మహిమతో నింపబడి ఉన్నాను అని అంటే నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఏం చూసుకుంటారు, వాళ్ళ షార్ట్ కమింగ్స్నే వాళ్ళు ఎప్పుడు పరిగణంలోనికి తెచ్చుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ విఫలమవుతున్నారో అదే వాళ్ళ మైండ్లో ఉంటుంది. దేవుని వాక్యం చెప్తా ఉన్నది, యేసయ్య మీకు నాకు ఆయన మహిమను ఇచ్చున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జోయల్ లైఫ్ని ఏ విధంగా ఇచ్చాడో దేవుడు, అదే విధంగా ఆయన మహిమను కూడా మనకి ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున మనం ఇక్కడ ముగించుకుందాం. లెట్స్ క్లోజ్ హియర్. యు క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, నేను గట్టిగా విశ్వాసంతో, నేను దేవుని మహిమను కలిగి ఉన్నాను. మహిమ నుండి అధిక మహిమకు నేను విస్తరిస్తున్నాను. దేవుని మహిమ నా జీవితంలో దేవుని కార్యాలను జరిగింపచేస్తూ ఉన్నది. ఈ 6 నెలలు నేను ఇంకా గొప్పగా దేవుని మహిమను అనుభవించనై ఉన్నాను. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరన్నా ఇక్కడ ఉన్న వారిలో నాకు స్వస్థత కావాలి అని ఆశపడి ఉంటే మీరు చెప్పండి, దేవా నీ వాక్యంలో చెప్పావు, నీ మహిమను ఇచ్చానన్నావు, నీ మహిమలో నీ స్వస్థతను నాకు కనపరచు. అవునా అండి? ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు అనొచ్చు, యూ కెన్ టేక్ గాడ్ బై హిజ్ వర్డ్. అంటే దేవుణ్ణి ఆయన మాట ద్వారా మనము దేవుణ్ణి అడగొచ్చు. యూ కెన్ టేక్ గాడ్ బై హిజ్ వర్డ్. దేవా నీ మహిమ నా మీద ఉన్నది కాబట్టి నీ మహిమ ద్వారా ఈ ఆర్థిక ఇబ్బందిని సంపూర్ణంగా తీసివేయు, నాకు సమకూర్చు. లేకపోతే ఇతర భయముతో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమన్నా ఉన్నారేమో. ఇంతకు మనము వర్షిప్ చేస్తున్నప్పుడు సిస్టర్ మాట్లాడుతున్నారు, మరణ భయము ఆయన మహిమలో తొలగించబడింది. శత్రు భీతి ఆయన మహిమలో మన దగ్గర నుండి తొలగించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ధైర్యంగా జీవించగలము, ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ పక్కనే న్యూక్లియర్ ఆటం బాంబ్ పడినా మనం మాత్రం ధైర్యంగా ఉండగలుగుతాం, ఎందుకంటే మనల్ని కాపాడేది బిల్డింగ్ కాదు, దేవుడు. బిల్డింగ్ కాపాడుతుంది, బంకర్ కాపాడుతుంది అనుకుంటే అవన్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం ఫెయిల్ అవ్వడండి. హల్లెలూయా. కొన్నిసార్లు న్యాచురల్ లాస్ ఉంటాయి, లా ఆఫ్ గ్రావిటీ, ఇవన్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ దేవుడు ఫెయిల్ అవుతాడా? ఫెయిల్ అవ్వలేడు. వాక్యం చెప్తుంది, హీ విల్ నెవర్ ఫెయిల్. జీసస్ నెవర్ ఫెయిల్స్. లెట్స్ టేక్ గాడ్ బై హిజ్ వర్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సో ఈ 6 months మనము ఏ విశ్వాసంతో, ఏ గురితో మనం ముందుకెళ్తాము, దేవుని మహిమ మన జీవితంలో విస్తరిస్తుంది. ఎంత చీకటి కమ్ముకున్నా మనం మాత్రము కంఫర్టబుల్ ప్రొటెక్టెడ్ లైఫ్నే మనం కలిగి ఉంటున్నాము. ప్రైజ్ ది లార్డ్.